తలపాగా తోక సుట్టమన్నట్టున్నది కదా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ సుట్టిరకం చూస్తుంటే. తెలంగాణనేమో నా ఇపు నువ్వు గోకు నీ ఇపు నేను గోకుతా అన్నట్టు ఇద్దరికిద్దరు జాన్ జిగ్రిల్ లెక్క దోస్త్ మేరా దోస్త్ అని డ్యూయట్ పాటలు వాడుకుంటా జబ్బా జబ్బా రాసుకుంటా షికార్లు కొడుతుంటారు. ఢిల్లీనేమో హొగలు గాలి తీసుకుంటారు. ఈ దోస్తానకు ఏం పేరు పెడితే మంచిగుంటుందో మీరే కామెంట్లు చేయరు జరా. నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు పొత్తులు పెట్టుకున్న పార్టీల లెక్కనే తెలంగాణలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిల్జుల్కే అన్నట్టు కలిసి మెలిసి ఉంటారు. గంత పానానికి పానమిడిచే దోస్తాన చేసి రాజకీయాలనే ఆదర్శంగా మార్చిండ్రు. గసొంటిది పార్లమెంట్లనేమో కాంగ్రెస్ గాలి తీసి తుస్సుమనిపించింది సెంటర్ పైసల మంత్రి నిర్మల మేడం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనికి తెలంగాణ రైతులు ఆగమైతుండ్రు. రుణమాఫీ ఒక్క తాపకు చేయకుండా సగం సగం చేసే వరకు బ్యాంకోళ్ళు ఆ లోన్లను రద్దు చేస్తాండ్రు. లోన్లు కట్టలేదని రద్దు చేసే వరకు మళ్ళా పంట కోసం లోన్ కోసం బ్యాంకుకు పోతే లోన్ పురాగా కట్టలేదు కాబట్టి నీకు మళ్ళా కొత్త లోన్ రాదని చెప్పి మర్రగొడుతుండ్రు బ్యాంకోళ్ళు. అయ్యో సారు సర్కారోళ్ళు రుణమాఫీ చేసినామనే కదా మళ్ళా గిదేం కిరికిరి అని బ్యాంకోళ్లతోని బయసు పెట్టుకుంటే పోయి రుణమాఫీ మొత్తం ఎందుకు చేయలేదని మీ పార్టీ లీడర్లనే అడుగుపోండ్రి. మా పంట ఎందుకు నమ్ముతున్నారని శ్రీధరయ్య ఎల్లగొడుతుండ్రు. ఈ సర్కారోళ్ళు చేసిన సక్కదనాల పనికి ఇప్పుడు నడిమిట్ల రైతుల ఇల్లు మునిగే కథకొచ్చింది. ప్రజాపాలన అంటే ఏది చేసినా గిట్లనే ఉంటదా ఎట్లా? దొంగది కాదు దొడ్లకు రాదన్నట్టు అటు రుణమాఫీ అయినట్టు కాదు ఇటు కొత్త లోను రాదు. మరి గింతోని దానికి 28 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టి చాటింపేసుకున్నాడట. అటు రైతన్నలు కూడా సొట్లు పెడుతుండ్రు. బ్యాంకింగ్ వ్యవస్థనే బర్బాదు చేసిండ్రని అటు కేంద్రం వాళ్ళు కూడా వార్తలు పెడుతుండ్రు. గట్లుంటది మరి మన తెలంగాణ ఇందిరమ్మ ప్రజాపాలన అంటే.